హలో అండి, నమస్తే. నేనైతే మా మిద్దె తోటలో ఉన్న పచ్చి టమాటాలు తోటి ప్లస్ ఇంకా పెరటి తోటలో ఉన్న ముల్లంగి తోట అయితే నేను ఆ, మా పెరటి తోటలో ఉన్న పచ్చిమిర్చి తోట మూడింటితో కలిసి నేను ఇవాళ ముల్లంగి చట్నీ చేయబోతున్నానండి. ఇవి టమాటాలు అయితే ఇలా ఉన్నాయండి. పండే వరకైతే ఉండటం కష్టం అండి ఇవి కోతుల దెబ్బకి, అందుకని పచ్చివే కోసేస్తున్నానండి. పచ్చివి కూడా చట్నీకి బాగా టేస్ట్గా ఉంటాయండి. అందుకని ఉన్న వాటిలో కొంచెం పెద్దగా ఉన్న వాటిలో కొన్ని కోసుకుంటున్నానండి. టమాటాలు అయితే ఇవైతే కోసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి అయితే మా చెట్టులో ఉన్నాయండి. అవి ఫస్ట్ టైం ఇప్పుడే కోయటండి. ఇవి చెట్టు కొంచెం ఘాటుగానే ఉంటుందండి, కారంగా ఉంటాయండి. అందుకని కొన్ని మాత్రమే కోసుకున్నానండి ఈ చెట్టులో. మళ్ళీ చిన్న వాటర్ బాటిల్ కూడా వేసుకున్నానండి. ఇవైతే ఒక 3 కోసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఘాటుగానే ఉంటాయండి. నల్ల మిర్చి అండి, కొంచెం కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి ఈ మిర్చిలో. వీటిని శుభ్రంగా నేను ఏం చేశానంటే చక్కగా కడిగేసుకున్నానండి. బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని ఇవి ముల్లంగి కట్ చేసుకున్నానండి ముందుగానే. ఇవి మా పేట తోటలో పడిన ముల్లంగి అండి. 3 అయితే వచ్చినాయి. కొంచెము అది కొంచెం డ్యామేజ్ అయిందండి. ఆయిల్ పెట్టేసుకొని చక్కగా మన మిద్దె తోటలో కోసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేగించుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇవి టమాటాలు, పచ్చి టమాటాలు, ముల్లంగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని వేసుకుంటున్నానండి. టమాటాలు, ముల్లంగి అవన్నీ ఒకేసారి వేసుకున్నానండి. చక్కగా అవి వీటితో పాటే మళ్ళీ ఇక కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నానండి. అవి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా వేసానండి. స్కిప్ చేశాను. మా మిద్దె తోటలో ఉన్న కరివేపాకు అండి, మంచి స్మెల్ వస్తుంది అప్పుడు. అది కూడా వేసుకున్నానండి. చక్కగా వేగించుకున్న తర్వాత మనకి రోట్లో ఈ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అవి బాగా కొంచెం కచ్చా పచ్చిగా నూరిన తర్వాత కొంచెం సాల్టు, చిన్నుల్లిపాయలు వేసుకున్నానండి. పచ్చివేరండి చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి చక్కగా కచ్చాపచ్చి దంచిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం ఇవి పచ్చి టొమాటోలు, ముల్లంగి వేసి దంచిన తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నామండి. చక్కగా మెత్తగా వేగిన తర్వాత మెత్తగా దంచిన తర్వాత బౌల్లోకి అయితే తోడేసుకున్నామండి. వేసుకొని తాలింపు వేసుకున్నామండి. చక్కగా మనము దీన్ని వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి. ఫస్ట్ టైం అండి మా తోటలో ఉన్న వాటితోటి చట్నీ చేసుకున్నామండి.